మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చాలా డేస్ అయిపోయింది. కొత్త ఇంటికి వచ్చినాక చాలా లాంగ్ అవుతుందని అసలే పోతలేము. ఈ మధ్య మా గగన్ గాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని ఒకటే కలవరిస్తుంది. ఇంకా సండే రోజు ఇంటి దగ్గరనే ఉంటాం కదా అన్నట్టు ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఐమాక్స్ పక్కనే, నెక్లెస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇంకా ఇంటికి రాగానే మా అమ్మ అయితే చికెన్ కూర, బగారా రైస్, పూరీలు అయితే చేసింది. ఇంకా మా ఆయన అయితే లాగించేసిండు. ఇంకా నన్ను అడిగింది ఏం కూర చేయాలంటే, నేను ఉండి టమాటా కూర చేయి, మా అమ్మ టమాటా కూర అయితే మస్తు చేస్తుంది అట్లా అని చేయించుకొని వేడివేడిగా తినేసినాను. టేస్ట్ అయితే మస్తు ఉండేను. ఇంకా ఆ తర్వాత పిల్లలతోని అమ్మతోని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పక్కనే ఉన్న ఐమాక్స్కి అయితే వచ్చేసినాం. మా గగన్ గారు మా అమ్మల ఇంటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఐమాక్స్ కోసం అనమాట. చిన్నప్పుడు మా అమ్మల ఇంటికి వచ్చినప్పుడల్లా ఐమాక్స్ తీసుకొచ్చేటోళ్ళం, అట్లా బాగా అలవాటు అయింది. ఇక ఐమాక్స్ వచ్చే ఆలస్యమో ఒకటే ఆట పెట్టిండు, 1-2 గంటలైనా సరే వస్తూనే లేడు. అరే నాడురా ఎంతసేపు ఆడుతావు, అలసిపోతలేవు అంటే, లేదు మమ్మీ ఇంకా ఆడతా అని ఆడుతూనే ఉన్నాడు. మా అమ్మల ఇంటికి పోయినాం పేరుకే, కానీ ఐమాక్స్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినాము. నేను పుట్టి పెరిగింది ఖైరతాబాద్లోనే, కానీ ఇప్పటి వరకు ఐమాక్స్ పోయినా కానీ ఎప్పుడు గేమ్స్ ఆడలేదు. మా ఆయననే ఉండి ఎప్పుడు ఆడవు ఏం చేయవు అన్నట్టు మా ఆయననే ఫోర్స్ చేసి గేమ్స్లో అయితే ఆడిపించిండు అనమాట. ఇవన్నీ కొత్తగా అనిపించినాయి, రియల్గా అనిపించినాయి. మీరు కూడా ఎప్పుడైనా ఐమాక్స్ పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడికో వెళ్ళినా అన్నట్టు అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది. ఇంకా అక్కడనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ నైట్ వెళ్దామంటే ఫుల్ వర్షం పడింది అనమాట. ఇంకా అయినా సరే ఇంటికి రావాలి, మళ్ళీ వేరే పనులు ఉంటాయి, గగన్కి స్కూల్ ఉంటుంది కదా అన్నట్టు వర్షం పడినా సరే పక్కన కొంచెం రెస్టారెంట్లో తినేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాము. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.